హాయ్, డయాబెటీస్ని ఎర్లీగా గుర్తించడం ఎలా? నా పేరు డాక్టర్ ఆర్ఎన్వి వంశీకృష్ణ, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్. లక్షణాలు వచ్చేసేసి ముందుగా మూత్రం ఎక్కువసార్లు వెళ్ళటము. చాలామందికి కంప్లైంట్ రాత్రిపూట ఎక్కువసార్లు లెగవాల్సి వస్తుందని, మూత్రం ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుందని ఇది ఒక కంప్లైంట్ ఉంటుంది. ఆకలి ఎక్కువగా ఉండటము, సో మూత్రం ఎక్కువగా పోయటం వలన దప్పిక ఎక్కువ ఉండి నీళ్ళు ఎక్కువసార్లు తీసుకోవటము, ఆకలి ఎక్కువగా ఉండడము, దెన్ నెక్స్ట్ తొందరగా అలసిపోవటం, అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొందరిలో చూపు మందగించడం, ఇలాంటి ఒక లక్షణాలు ఉండొచ్చు. ఇంకొంతమందిలో ఎప్పుడన్నా దెబ్బ తగిలినట్లయితే వూండ్ అనేది హీలింగ్ చాలా డిలేడ్గా ఉండటము, త్వరగా ఏవో ఒక ఇన్ఫెక్షన్స్ రావటం, లైక్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి చాలా తరచుగా రావటం. మిగతా లక్షణాలు వచ్చేసేసి కొందరిలో నరాల తాలూకు అంటే ముద్దుబారటము, తిమ్మిరెక్కటము, అరికాళ్ళు ముద్దుబారటము, తిమ్మిరెక్కటము, అరిపాదాలు చేతులు కానీ తిమ్మిరెక్కటము, ఇలాంటి ఒక కంప్లైంట్స్ ఉండొచ్చు. స్కిన్ చేంజెస్, కలర్ చేంజ్ కూడా ఉండొచ్చు. ఎక్కడైతే మెడ వెనకాల ఆర్మ్ పిట్స్లో నల్లగా అవ్వటం, దీన్ని అకాంథోసిస్ నిగ్రికోన్స్ అంటారు. ఇది మోస్ట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటి ఉన్న కండిషన్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.